ఆదికాండం 37వ అధ్యాయం 12వ వచనం 13వ వచనం నేను చదువుతాను. అందరూ నాతో కలిసి చెప్పండి. అతని సహోదరులు షెకెములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్ళిరి. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి, నీ సహోదరులు షెకెములో మందను మేపుచున్నారు, నిన్ను వారి యొద్దకు పంపేదను రమ్మన్నప్పుడు అతడు మంచిది అని అతనితో చెప్పెను. 14వ వచనం కూడా, అప్పుడు అతడు, నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మందక్షేమమును తెలుసుకుని నాకు వర్తమానము తెమ్మని అతనితో చెప్పి హెబ్రోను లోయలో నుండి పంపెను. అతడు షెకెమునకు వచ్చెను. ఇక అందరూ మీ తలల పైకెత్తి నా వైపు చూస్తా ఈ మాట వినండి. యోసేపు ఈ సమయంలో యోసేపు యొక్క గూటిని రేపటానికి దేవుడు వేస్తున్నటువంటి అడుగులు, దేవుని ప్రణాళిక. యోసేపుని పిలిచి ఏమంటాడంటే, నాన్న, మీ అన్నలు ఉన్నారే, మీ సహోదరులు, వారు షెకెములో మందను మేపుతున్నారు. నీవు వెళ్ళి నీ అన్నల క్షేమాన్ని మందల క్షేమాన్ని తెలుసుకొని వాళ్ళ క్షేమాన్ని గురించిన సమాచారం నాకు తీసుకొచ్చి అన్నాడు. వెంటనే యోసేపు ఈ మాట అనాలి. ఏమనాలి? నాన్న, నా అన్నలు నా మీద కోపంగా ఉన్నారన్న సంగతి నీకు తెలియందేం కాదు. వాళ్ళ అసూయపరులు. నేను ఎక్కడ ఒంటరిగా దొరుకుతానా, నన్ను కొడదాం అని నా కొరకు ఎదురు చూస్తున్నారు. నాకు నా అన్నలకు అంత సఖ్యత లేదు, అది మీకు తెలుసు. అది హెబ్రోను లోయ నుండి షెకెము ప్రాంతానికి సుమారుగా 60 మైళ్ళ దూరం. ఎంత దూరం? షెకెము నుండి హెబ్రోను నుండి షెకెముకు వెళ్ళటానికి 60 మైళ్ళ దూరం. అంత దూరం వెళ్ళాలంటే బుల్లెట్ లేదు కదా నాన్న, కారు లేదు కదా నాన్న, నాకు తోడుగా ఎవరినూ ఇవ్వలేదు కదా నాన్న, నన్ను ఒక్కడనే పోమంటున్నావు, నేను పోను అని అంటానికి యోసేపు అనొచ్చు. ఆ మాట కూడా మానవ రీతిగా చెప్పాలంటే సబబే. ఏ మారు మాట మాట్లాడకుండా నీవు షెకెముకు వెళ్ళి మందక్షేమాన్ని అన్నల క్షేమాన్ని తెలుసుకొనిరా అంటే మారు మాట మాట్లాడకుండా మంచిది, నేను వెళ్ళేదను అని తండ్రి మాటకు విధేయత చూపాడు. ఈరోజు మనం వినబోయే అంశం యొక్క ఆ టైటిల్ ఏంటంటే విధేయతలో దాగి ఉన్న విజయం. విజయ రహస్యం విధేయతే. విధేయతలో దాగి ఉన్న విజయం. యోసేపు ఇక్కడ తండ్రి మాటను కాదనకుండా, మారు మాట మాట్లాడకుండా తండ్రి మాటకు లోబడి షెకెముకు వెళ్ళాడు. షెకెముకు వెళ్తే షెకెములో యోసేపు అన్నలను కనుగొన్నాడా? కనుగొనలేదు. చూస్తే అక్కడ మందలు లేవు, ఏమీ లేవు. పొలంలో ఒక మనుషుడు ఇటు అటు తిరుగుతూ ఉన్నాడు. ఆ మనుషుని చూసి, అయ్యా, మా అన్నలు నీకేమైనా కనపడ్డారా? మా అన్నల వివరాలు నీకు తెలిసినాయా అన్నాడు. అప్పుడు అన్నాడు ఆయన, తర్వాత మీరు చూడండి, వారు మాట్లాడుకోవటం నేను విన్నా. ఏమని మాట్లాడుకున్నారంటే, దోతానుకు వెళ్ళుదము రండి అని అన్నారు. వెళ్ళేరో చెప్పాలి. బయట వర్షం వస్తూ ఉంటే మీరు కూడా తడిసిన కోళ్ళు ఉండేట్టుంటే ఎట్లా? నోరు తెరిచి చెప్పండి. వెళ్ళారో లేదో తెలియదు, కాకపోతే వెళతాము అని అనుకున్నారు, అంతవరకే నాకు తెలుసు అన్నాడు. ఇప్పుడు యోసేపు ఇక్కడ ఒక పని చేయొచ్చు. మా అన్నలు ఎక్కడున్నారు అని నాన్న చెప్పాడు, షెకెములో ఉన్నారని చెప్పాడు. నేను షెకెముకు వచ్చానా లేదా? వచ్చాను. నా పని పూర్తయిందా లేదా? పూర్తయింది. మా నాన్న చెప్పిన పని చేశానా లేదా? చేశాను అని షెకెము నుంచి బ్యాక్ టు పెవిలియన్ వెనక్కి వచ్చేయచ్చు కదా. కానీ ఏం చేశాడు? షెకెము నుండి
దోతానుకు ఇంకొక 10 మైళ్ళ దూరం. అంటే హెబ్రోను లోయ నుండి సుమారుగా 70 మైళ్ళ దూరం కాలినడకన తన ప్రయాణం చేసి అన్నల వివరాన్ని కనుక్కున్నాడు. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యోసేపు ఎవరయ్యంటే విధేయుడు. క్రైస్తవ జీవితంలోనే కాదు, మానవ జీవితంలో విజయ రహస్యం అంతా విధేయతలోనే దాగుంది. చూడండి, యోసేపు సింహాసనం ఎక్కటానికి విధేయత చూపించి తాను వేసిన అడుగులే. దోతానికి వెళ్ళాడు, గోతులు వేశారు, అక్కడి నుంచి ఐగుప్తుకు అమ్మారు. ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఐగుప్తు దేశంలో యోసేపు ఏమయ్యాడు చెప్పాలి? యోసేపు ఏమయ్యాడు? ఆ దేశాన్ని పరిపాలన చేసే రాజయ్యాడు. మందల క్షేమాన్ని, అన్నల క్షేమాన్ని తెలుసుకొని రమ్మన్నాడు. మారు మాట మాట్లాడకుండా తండ్రి మాటకు విధేయత చూపి వెళ్ళాడు. సరే, అట్లా ప్రక్కన పెడదాం. తండ్రి మాటకు విధేయత చూపుతూ యుద్ధ భూమిలో ఉన్న అన్నల క్షేమ సమాచారాన్ని తెలుసుకోవడానికి ఒక ఆయన బయలుదేరాడు. ఎవరు ఆయన చెప్పాలి? దావీదు ఇక్కడ ఈ మాట అనవచ్చు. నానో, నేను ఎక్కడికి వెళ్ళబోతున్నాను? యుద్ధ భూమికి. ఆడ యుద్ధం చేస్తూ ఉండేటప్పుడు ఆ బుల్లెట్ వచ్చి నాకు తగిలితే, బాణం వచ్చి నాకు తగిలితే, కత్తి ఈటి నా మీద విసిరితే, నువ్వు పొమ్మంటే ఎక్కడికన్నా పోతావు, కానీ అక్కడికి మాత్రం పోను. కొంతమంది భలే విధేయత కలిగిన వాళ్ళు ఉంటారు. చెప్పింది తప్ప అన్నీ చేస్తారు. చెప్పిందే చేయడాడు, చెప్పింది తప్ప అన్నీ చేస్తాడు. దావీదు అక్కడ తప్పించుకోవచ్చు. బిడ్లరా, తండ్రి మాటకు విధేయత చూపి తాను వేసిన అడుగే సాధారణమైన దావీదును ఇశ్రాయేలు దేశానికి పరిచయం చేసింది. కొంచెం గట్టిగా బాబు, మన గాడిదలు తప్పిపోయినాయి, వాళ్ళ నాన్న భాగ్యవంతుడు. నాయన, మన గాడిదలు తప్పిపోయినాయి, ఎక్కడోనో గాడిదలు ఎత్తుకొని పట్టుకురా అంటే కొడుకు అనాల్సింది, నువ్వు ఊరుకో నాన్న, మన ఇంట్లో ఎంతమంది పనివాళ్ళు ఉంటే నన్ను పంపిస్తానంటే ఏంటి, మన పనివాళ్ళు ఎవడో ఒకరిని పంపించేయండి అని అనొచ్చు. అనలా. 5 దేశాలు తిరిగి తండ్రి చిత్తం నెరవేర్చడానికి 5 దేశాలు తిరుగుతూ ఉంటే గాడిదల కోసం వెతుకుతూ వెళ్ళినటువంటి వ్యక్తికి సింహాసనం వెతుక్కుంటూ అతన్ని ఎదుర్కొంది. ఆమేన్. సో ఎవరైనా అమ్మమ్మ సంసోన్ అమ్మ నాన్న మాట వింటే అట్టెందుకు అయ్యేవాడు? వెనకే కదా వచ్చిందంతా. ఎవరో సౌలుని ఏమి ఎదుర్కొంది? సింహాసనం ఎదుర్కొంది. యోసేపుని ఏమి ఎదుర్కొంది? ఎస్, దావీదుని ఏమి ఎదుర్కొంది? నా ప్రభు బిడ్డలారా, యోసేపు తండ్రి మాటకు విధేయత చూపాడు. బైబిల్ ఏం చెప్తుందంటే, పిల్లలారా, మీ తల్లిదండ్రుల మాటకు విధేయత చూపండి అంటాడు. చూడండి ఆ మాట. అందరూ చూడాలి. ఎఫెసీలకు రాసిన పత్రిక చాలా చోట్ల ఉంటుంది, అక్కడే కాదు చాలా చోట్ల ఉంటుంది. 6వ అధ్యాయం 1వ వచనం. మరొక్కసారి, పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్న మాట ఏంటంటే, పిల్లలారా, మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది మీకు ధర్మమే. చాలా చోట్ల ఏం జరిగిద్దంటే, పిల్లలు ఉంటారు కదా, 10వ తరగతికి వచ్చిన దాకా అమ్మా నాన్నను చూసి గడగడలాడతారు. వాడు పొరపాటును 10వ తరగతి పాస్ అయ్యి ఇంటర్మీడియట్కి వెళ్ళాడా, అమ్మా నాన్నే గడగడలాడిస్తూ ఉంటాడు. అంత గొప్ప కృప ఉంటుంది వాడికి. 10వ తరగతి దాకా అమ్మన్న నాన్నన్న, గమనించండి, అమ్మ గుడ్లు నాన్న ఉరివిరువులు చూశాడంటే
ఒక రకంగా కొన్ని సందర్భాల్లో పిల్లలకి నిక్కర తడిసిపోద్ది. నాన్న ఇట్లా ఉరిమిరిమిరి చూశాడంటే గడగడలాడతాడు. ఆడి ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత నాన్న ఎప్పుడైనా రేయ్ అని చూశాడు అనుకోండి, ఏంటంట ఇక్కడ ఉనికి దేవుడు లేడు. ఆ నాన్నకి ఫీజులు ఎగిరిపోతాయి. అరే నాన్నను చూసి ఒకప్పుడు గడగడలాడినోడు ఇప్పుడు గడగడలాడకపోగా తండ్రిని గడగడలాడించేవాడిగా మారిపోతూ ఉన్నాడు. బిడ్డలారా, క్రైస్తవ జీవితంలో విధేయతలో ఉండే ఆశీర్వాదం ఎంత అంత కాదు. నీ తల్లి భక్తి కలిగిందైతే, నీ తండ్రి భక్తి కలిగినోడైతే, ఆ భక్తి కలిగిన తల్లిదండ్రుల నోట నుంచి వచ్చిన ఏ మాటైనా శిరస్సు ఉంచితే అది నీకు మేలు, అది నీకు దీర్ఘాయుష్షు కలుగు చేస్తుంది. గట్టిగా చెప్తాం ఆమేన్. అది నీకు మేలు, అది నీకు. ఇంకో మాట చెప్పంటారా, పిల్లల దగ్గరికి వచ్చేసరికి విచిత్రం చూడండి. ఊరోళ్ళు అందరూ మాట అంటారు, అమ్మ నాన్న మాట తప్ప. కరెక్టే కదమ్మా. ఊరోళ్ళు అందరూ మాట అంటారు, ఎవరు మాట అయినా కానీ ఆ కిట్ట చెప్పింది, ఈ కిట్ట చెప్పిందని ఊరోళ్ళు అందరూ మాట చెవి కోసుకుంటారు. కానీ అమ్మ ఎప్పుడైనా ఏమే చుట్టట్టేసుకున్నావు, సరిగ్గా దూకో అని అందనుకోండి, అమ్మ నాకు పదే పదే చెప్పొద్దన్నానా, నేనేమన్నా సెల్లపిల్లనా, నాకు అందుకనే నాకు ఇంటికి రావాలంటే మమ్మీ అసలు నీ మాటలు వింటా ఉంటే నా ఒంటి మీద. అవునా, రేపు నీ కడుపున పుట్టి నీ కూతురు కూడా అదే మాట అంటది. ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ అన్ ఆపోజిట్ అండ్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ అన్ ఆపోజిట్ అండ్ ఈక్వల్. రియాక్షన్ కాదు, ఈక్వల్. ఆ పంచివాడు పోవద్దు. వినండి, అద్భుతం. ఎప్పుడు క్రైస్తవ జీవితానికి విధేయత ఆభరణం. ఆయన పిల్లలైన మనం ఎప్పుడు కూడా విధేయులకు పిల్లలుగా, తల్లికి తండ్రికి విధేయులకు పిల్లలుగా మనం బ్రతకాలి. ఇది మనకు ధర్మమే. దానికి తర్వాత అంటాడు, నీకు మేలు కలుగుతుంది అలా చేస్తే, భూమి మీద నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు అంటాడు. రైట్, చూడండి. నిజంగా విధేయత చూపిస్తే మేలా? ఎస్, 100కి 100 మేలు. ఎవరి జీవితంలో జరిగిందో లేదో అలా ప్రక్కన పెడితే యోసేపు జీవితంలో మేలు జరిగిందా లేదా? అన్నలు ఏం చేశారు? టీచర్ గారు చెప్పాలి. అన్నలు ఏం చేశారు? అన్నలు కీడు చేస్తే తల్లిదండ్రుల మాటకు విధేయత చూపటాన్ని బట్టి దేవుడు ఆ కీడును మేలుగా మార్చాడు. దేవుని వాక్యాన్ని పట్టుకున్న విధేయత చూపు. ఎంతమంది నీ గోతులు తవ్వినా, ఎంతమంది నీ నాశనాన్ని కోరినా, ఎంతమంది నీ పతనాన్ని కోరి నీ చుట్టూతో గోతులు తవ్వుతా ఉన్నా, వాళ్ళ కళ్ళ ఎదుటే రాజులాగా దేవుడు నిన్ను ఊరేగిస్తాడు. వారి కళ్ళ ఎదుటే మహారాణిలాగా దేవుడు నిన్ను నిలవబెడతాడు. ఇప్పుడు అన్నలు కీడు చేశారు. అన్నలు కీడు చేస్తే యోసేపుకి అది కీడుగా మిగిలిపోయిందా? ఆ కీడును మేలుగా దేవుడు మార్చాడా? ఇక్కడ అన్నాడు కదా, తల్లిదండ్రులకు లోబడి ఉండుడి, అది మీకు ధర్మమే. తర్వాత అది నీకు మేలు, అది నీకు దీర్ఘాయుష్షు అంటాడు. గమనించండి, ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు యోసేపు? అబ్బా, ఇంగ్లీషు సరే, ఇంగ్లీష్లోనే చెప్తా. 110 సెంచరీ దాటాడు. ఇప్పుడు మీరు అనొచ్చు, సెంచరీ దాటాడంటే రోజు పొద్దున్నే లేవటంతో జాగింగు, వాకింగు, హార్లిక్స్, బూస్టు, సీనియర్ హార్లిక్స్, జూనియర్ హార్లిక్స్, బోర్నవేట. కొంతమంది చూడండి, ఇవన్నీ తాగిన వాళ్ళు ఎప్పుడు చూసినా నేర్చుకొని ఊగులాడుతూ ఉంటాడు. యోసేపు ఏం తాగాడు నాకు తెలియదు. ఆయన సీక్రెట్ అంతా కూడా విధేయతే. చెప్దాం, ఆయన సీక్రెట్ అంతా విధేయతే. అద్భుతం. ఇక్కడ ఒక అద్భుతమైన మాట మీతో పంచుకుంటాను. తండ్రి మాటకు విధేయత చూపిస్తే కీడును మేలుగా దేవుడు మార్చాడు, దీర్ఘాయుష్ను కలుగు చేశాడు. దానికి మించి దేశమే తనకు విధేయులై బ్రతికేటట్లుగా దేవుడు చేశాడు. అది బైబిల్లో చూస్తేనే బాగుంటుంది. చూడండి, 41వ అధ్యాయం ఆదికాండం 41:10. అయ్యా చదవండి ఎవరైనా.
కరెక్ట్గా చదివించినాడా? 49:10. సరే 41:40. నా ప్రజలందరూ, అబ్బా చూడండి, చెప్పాలమ్మా, నా ప్రజలందరూ నీకు విధేయులయ్యుందురు. నా ప్రజలందరూ ఏమంటే, దేశంలో ఎంతమంది ప్రజలు ఉంటారు? మన భారతదేశంలో ఎంతమంది ఉన్నారు? 7 కోట్ల మంది. చూడండి, ఎంఆర్ఓ గారు 7 కోట్లు అంట. అమ్మ భరించలేదమ్మా, 130 కోట్లు. రైట్, భారతదేశంలో 130 కోట్లు. ఐగుప్తు దేశంలో ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. ఏమంటే, ఐగుప్తు దేశం సాధారణమైన దేశం కాదు, మీకు తెలుసు కదా. సైన్యపరంగా అద్భుతమైన సైన్యం, టెక్నాలజీ. ఆ కాలంలో పిరమిడ్లు కట్టారు, అద్భుతమైన టెక్నాలజీ. శాస్త్రవేత్తలు అందులో ఉన్నారు. అంతేనా, అద్భుతమైన వైద్యులు అందులో ఉన్నారు. ఒక వ్యక్తి చనిపోతే 1000 సంవత్సరాల పాటు ఆ శరీరం కుళ్ళిపోకుండా మమ్మీలుగా తయారు చేసే అద్భుతమైన టెక్నాలజీ అక్కడ ఉంది. శాస్త్రవేత్తలు ఉన్నారు, యోధులు ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు, అద్భుతమైన వైద్యులు ఉన్నారు, గొప్ప ధనవంతులు ఉన్నారు. వాళ్ళందరూ ఏం చదువుకున్నాడు యోసేపు నాకు తెలియదు, కానీ యోసేపు మాటకు ప్రజలందరూ విధేయులయ్యారు. యోసేపు, ఎందుకు విధేయులయ్యారయ్యా ప్రజలు నీకు? అరే గట్టిగా చెప్పాలమ్మా, ఎందుకు నీకు విధేయులయ్యారు? నా తండ్రి మాటకు నేను విధేయత చూపాను గనక విధేయుడగు నాకు ఈ ప్రజలంతా విధేయులయ్యేటట్లుగా నా దేవుడు కార్యం చేశాడు. ఆమెన్. యోసేపు ఎలా అన్నల క్షేమ సమాచారం తెలుసుకోవటానికి వచ్చాడో, అన్నలను వెతుక్కుంటూ వచ్చాడో, 2000 సంవత్సరాల క్రితం నశించిన దానిని వెదకి రక్షించటానికి దేవుడే, చెప్పాలి, దేవుడే మానవుడై నరవతారిగా తల్లి మనియ గర్భంలో పుట్టి 30 సంవత్సరాల పాటు తల్లిదండ్రుల ఇంటిలో ఉన్నాడు. ఏ ఇంట్లో ఉన్నాడు? చెప్పాలి, ఎవరింట్లో ఉన్నాడు? మరియా యోసేపుల ఇంట్లో ఉన్నారు. ఇంకొక మాట చెప్పమంటారా? ఆ మరియా యోసేపులను పుట్టించిందే యేసు ప్రభు. తాను ఎవరిని పుట్టించాడో వాళ్ళ కడుపును పుట్టాడు. ఇప్పుడు పుట్టించిన తర్వాత మరియా యోసేపులు, యోసేపు గారి వృత్తి ఏంటి? కార్పెంటర్ వృత్తి. యోసేపు గారు కుర్చీ తయారు చేసి ఉంటాడు. యేసయ్యని పిలిచి ఉంటాడు, నాన్న యేసుబాబు, ఏం నాన్న ఈ కుర్చీ తీసుకెళ్ళి పలానా వాళ్ళకి ఇచ్చిరా అని చెప్పి ఉంటాడు. యేసు ప్రభు స్థానంలో కనుక మనం ఉంటే, ఎవరిని అనుకుంటున్నావు నేను? అరే నిన్ను పుట్టించున్నానయ్యా బాబు, నేను సృష్టికర్తనయ్యా బాబు, నన్ను పట్టుకొని యేసుబాబు ఆ కుర్చీ తీసుకెళ్ళి, వాట్ నాన్ సెన్స్ యువర్ టాకింగ్ అనేవాళ్ళమా లేదా? కానీ యేసయ్య అట్లా అనలా. బైబిల్ ఏమని రాస్తుందో తెలుసా? తల్లిదండ్రులకు లోబడి ఉండెను. ఎవరు? అమ్మా నా వైపు చూడండి. నీ రక్షకుడైన యేసయ్యే తల్లిదండ్రులకు లోబడి ఉంటే, భూమి ఆకాశాలకు సృష్టికర్త అయిన దేవుడే తల్లిదండ్రులకు లోబడి ఉంటే, నోటి మాటతో సమస్త సృష్టిని కలుగు చేసిన దేవుడే మానవ రీతిగా ఒక తల్లికి తండ్రికి లోబడి ఉంటే, యవన బిడ్డలారా, మీ తల్లిదండ్రులకు మీరు లోబడి బ్రతకటం అది ధర్మమే. చెప్దాం ఆమెన్. అది ధర్మమే. అవిధేయులుగా తల్లిదండ్రుల విషయంలో ఏ బిడ్డ పొర్రపాటున ప్రవర్తించేవాడిగా ఉండకూడదు. యేసుక్రీస్తు వారు, విచిత్రం చూడండి, యేసుక్రీస్తు వారు తల్లిదండ్రులకు లోబడి తాను బ్రతకటాన్ని బట్టి యేసయ్య జీవితంలో ఏం జరిగిందో రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. మొదటి అధ్యాయం 6వ వచనం చదవం త్వరగా. రోమీయులకు రాసిన పత్రిక, చక్కటి మాట. మరొకసారి చదువు చిన్న. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు. అందరు నా వైపు చూడండి. విశ్వాసమునకు విధేయులగునట్లు.
ఏ విశ్వాసం? 2000 సంవత్సరాల క్రితం కలువరి శిలువలో యేసుక్రీస్తు వారు మనందరి పాపము నిమిత్తం తన పవిత్రమైన రక్తాన్ని చిందించాడు. ఆయన కాచిన పవిత్ర రక్తధారల ద్వారా మనకు పాప క్షమాపణ కలుగుతూ ఉంది. యేసుక్రీస్తు నందలి విశ్వాసం ద్వారా మనకు పరలోక రాజ్యం కలుగుతుంది. హల్లెలూయా. ఇది క్రైస్తవ విశ్వాసం. అద్భుతం ఏంటంటే యేసుక్రీస్తుని గురించి అపోస్తులైన పౌలు గారు అంటాడు, ఈయనకు సమస్త ప్రజలు విశ్వాసము ద్వారా విధేయత చూపునట్లుగా దేవుడు కార్యం చేశాడు. యోసేపుకు ఐగుప్తు దేశం విధేయత చూపేటట్లుగా దేవుడు చేస్తే, యోసేపు కంటే శ్రేష్టమైన వాడు మనం ఆరాధించే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ప్రపంచం విధేయత చూపేటట్లుగా దేవుడు కార్యం చేశాడు. ఇప్పుడు వినండి, ఎవరి మాటకు గడగడలాడినా గడగడలాడకపోయినా యేసయ్య మాట అంటే మనం గడగడలాడవా? యేసయ్యను మీలో ఎప్పుడైనా ఎవరైనా చూసారా? చూడకపోయినా కంటికి కనబడకుండా ఎట్లా దేవుడు మన హృదయాలను గెలుచుకున్నాడో చూడండి. ఎవరి మాటకు మనం విధేయత చూపినా విధేయత చూపకపోయినా యేసయ్య మాట అంటే చాలు, అమ్మో దేవుడు చెప్పాడు ఇలా బ్రతకాలి, అయ్యో దేవుడు ఇట్లా నడవమన్నాడు, మనం నడవాలి. ఆయన చూడలేదు, మనం ఎన్నడూ ముఖాముఖిగా దేవుని ముఖదర్శనం చేసుకోలేదు. చూడకపోయినా మనమంతా విధేయులం అవటానికి కారణం ఏంటో తెలుసా? ఆయన పరలోకపు తండ్రికి విధేయత చూపి భూలోకానికి వచ్చాడు. భూలోకంలో ఉన్న తల్లిదండ్రులకు తాను విధేయత చూపాడు. విధేయత కలిగిన ఆ కుమారుడికి ప్రపంచం విధేయత చూపేటట్లుగా తండ్రి కార్యం చేశాడు. గట్టిగా చెప్దాం ఆమేన్, ఆమేన్. బిడ్డలారా, క్రైస్తవ కుటుంబాలంటే వాళ్ళ కూతురు చూడు, తల్లి గీసిన గీత దాటదో. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళ అమ్మకు చెప్పకుండా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళదు. చూడు వాళ్ళ అబ్బాయి నాన్న మాట గీత దాటడు. ఒక పిల్లోడిని అడిగారు, ఒరే హైదరాబాద్లో అందరూ కటింగ్ ఇదిగో ఇటు 0 సైజ్ చేసి ఇటు సైజు 0 సైజ్ చేసి ఘాట్లు పెట్టి, ఈ మధ్య ఒక తమ్ముడు వచ్చాడు, సన్నటి దారంతో కనురెప్ప ఇట్లా కోసాడు. నాకు కత్తిఘాటు పడిందేమో భయం వేసింది. ఏమిరంటే ప్రస్తుతం ట్రెండ్ ఇదేనన్నా. నా వైపు చూడండి, వినండి. మీ అబ్బాయి ఏంటి నార్మల్గా ఉన్నాడు, ఏమి ఫ్యాషన్ గేషన్ ఏమీ లేదు, ఎందుకు ఏమీ లేదు అని అంటే, ఆ పిల్లోడు చెప్తాడు, ఒకప్పుడు నేను ఫ్యాషనేనన్నా. మా నాన్న చెప్పాడు, నాన్న క్రైస్తవ బిడ్డలుగా మనకి ఫ్యాషన్ తగింది కాదు, లోకాన్ని మనం అనుసరించకూడదు, లోకం మనలను అనుసరించాలి. లోకాన్ని మనం వెంబడించకూడదు, లోకం మనలను వెంబడించాలి. ఈ పనికి మనల్ని ఫ్యాషన్లు వస్తాయి పోతాయి, ఈ ఫ్యాషన్ల వైపు మనం వెళ్ళకూడదు. ఫ్యాషన్ ప్రపంచంలో మనం కొట్టుకుని పోకూడదు. ఎక్కడున్నా 10,000 మందిలో కూడా మనం ప్రత్యేకమైన వాళ్ళగా ఉండాలి. సౌండ్ పెంచుదాం ఆమేన్. మా నాన్న ఆ మాట చెప్పిన తర్వాత, అన్న ఈ ఫ్యాషన్ల గేషన్లు అన్నీ తీసేసి నార్మల్ కట్టింగ్కి వచ్చానన్నా అన్నాడు. ఒక మాట వినండి, తల వెంట్రుకల దగ్గరే తండ్రి మాటకు లోబడని వాడు జీవితంలో పెద్ద పెద్ద విషయాలకు లోబడతాడా? తల వెంట్రుకలు ఎంతమ్మా? ఏదో ఖరీదైన అన్నట్టు చూస్తున్నారు. ఆఫ్టర్ ఆల్ జుట్టు అట్లా దూకోవద్దు. తల్లి చెప్పినప్పుడు ఇక అమ్మాయి ఏం చేస్తుందో తెలుసా? అప్పుడే జుట్టు ముందుకేస్తుంది. అట్టు ఉండకూడదు. ఒకటి గమనించండి, ఆఫ్టర్ ఆల్ జుట్టు దగ్గర లోబడనోడు, ఆఫ్టర్ ఆల్ తల వెంట్రుకల దగ్గర లోబడని అమ్మాయి, ఆఫ్టర్ ఆల్ డ్రెస్సింగ్ దగ్గర తల్లిదండ్రుల మాటకు లోబడని బిడ్డ రేపు తన వివాహ విషయంలో తల్లిదండ్రులు ఏదైనా చెప్తే అక్కడ లోబడగలిగిద్దా? యేసయ్య ఒక మాట అంటారు కదా, కొద్ది వాటిలో నమ్మకంగా ఉండేవాడు. అరే జానన్న అట్ట విగ్రహంలాగా చూస్తే అట్ట నన్ను ఎవరు చెప్పు. వినండి, చిన్న విషయంలో నువ్వు లోబడితే రేపు ఎంత పెద్ద విషయం వచ్చినా లోబడే వ్యక్తిత్వం కలిగి మనం బ్రతుకుతాం. బైబిల్లో ఒక అద్భుతమైన ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీ పేరేంటంటే, మిమ్మల్ని అడుగుతా, సరే, రేకాబీయుల ఫ్యామిలీ. రేకాబీయుల కుటుంబంలో పుట్టిన యెహోనాదాబు అనే వ్యక్తి దరిదాపుగా క్రీస్తు పూర్వం, అది ఖచ్చితం కాదు కానీ కొంచెం అటు ఇటుగా, క్రీస్తు పూర్వం 800-750 మధ్య కాలంలో రేకాబీయుడు పుట్టాడు. యెహోనాదాబు పుట్టాడు.
ఆ యెహోనాదాబు తన పిల్లలకి ఏం చెప్పాడంటే, నాన్న మనం ద్రాక్షారసం తాగకూడదు, ద్రాక్ష తోటలు మనం పండించకూడదు, మూడోది మనం ఎప్పుడు కూడా ఇట్లాంటి మిద్దెలు కట్టుకోవద్దు, ఎక్కడుందాం, గుడారాల్లోనే ఉందాం అని తన పిల్లలకి చెప్పి, నాన్న ఇది మీరే కాదు అందుకోవాలి ఇట్లా అన్నానంటే మీ పిల్లల పిల్లల మీ పిల్లల పిల్లలు మీ పిల్లల పిల్లలు మీ పిల్లల పిల్లల వరకు ఈ క్రమాన్ని మీరు ఆచరించాలి. మీ కళ్ళ ముందు అందరూ గొప్ప ఇల్లు కట్టుకుంటారు, మీరు మాత్రం డేరాల్లోనే ఉండాలి. ద్రాక్ష రసానికి పుట్టింది ఏది మీరు తినొద్దు, అసలు ద్రాక్ష పంటే మీరు వేయొద్దు అన్నాడు. కొడుకు వచ్చి అన్నాడు, నాన్న నువ్వు చెప్పినట్టేనన్నా అన్నాడు. రైట్, ప్రైజ్ ది లార్డ్. సరే నువ్వు చెప్పినట్టే అన్న తర్వాత ఇప్పుడు ఎవరికి చెప్పాడు? ఆయన తన ఇంటికి వచ్చిన భార్యకి చెప్పాడు, అమ్మాయి మా డాడీ ఏం చెప్పాడంటే గుడారాల్లోనే ఉండమన్నాడు, గుడారాల్లోనే ఉండమన్నాడు, ద్రాక్ష కాయలు తినొద్దన్నాడు, ద్రాక్ష తోట వేయొద్దన్నాడు అని చెప్తే, ఇంటికి వచ్చిన కోడల పిల్ల అని ఉంటుంది, మొదటి 2 బాగున్నాయి కానీ చివరిది బాగలేదండి, ద్రాక్ష తోట వేయొద్దన్నాడు ఫైన్, ద్రాక్ష రసం తాగొద్దన్నాడు ఫైన్, కానీ మంచి ఇల్లు కట్టుకోవద్దనేది మాత్రం అస్సలు బాగలేదండి. ఒకవేళ మీ నానంటే పితృభక్తి నీకుంటే నీ దగ్గరే ఉంచుకో, నీ భక్తి మా మీద వృధమాకే. అమ్మ వినండి ఒకసారి, మీ నానంటే భక్తి ఉంచుకో, పితృభక్తి ఉంచుకో, మీ నాన్న భక్తి నా మీద వృధమాకే, నువ్వు ఉంటే గుడారంలో ఉండు, నేనుంటానికి మాత్రం అని అనలా. ఇంటికి వచ్చిన ఆడబిడ్డలు కూడా ఆ ఇంట్లో ఉండే క్రమానికి ఆ ఇంటికి వచ్చిన కోడలు కూడా లోబడ్డారు. అమ్మా వినండి, నువ్వు అత్తారింటికి వెళ్ళేటప్పుడు నీ పుట్టింటి సాంప్రదాయం తీసుకొని వెళ్ళకో. నీ పుట్టింటి సాంప్రదాయం ఏంటో తెలుసా? ఉదయం 9 దాకా మంచం మీద పండుకోవటం, ఆ పాసి మొఖంతో 10 దాకా నైటీలో ఇంట్లో తిరగటం, గమనించండి, ఆ పాసి మొఖంతోనే పాత్రలు గడగటం, ఆ పాసి మొఖంతోనే వంట చేయటం, ఆ పాసి మొఖంతోనే నీ ఇంటి సాంప్రదాయం అత్తారింటికి తీసుకురాకు. ఆ దరిద్రం అక్కడితోనే తగలబెట్టిరా. చెప్పేది ఏదో గట్టిగా చెప్పండి. అట్లా కాకుండా మా పుట్టింట్లో ఏంది, బైబిల్ ఏమని రాస్తుందంటే, నా కుమారి నీ తండ్రి ఇంటిని మరువు అని అంటది. నీ ఇంటి సాంప్రదాయం అత్తారింట్లోకి తీసుకురాకూడదు. దైవికమైన సాంప్రదాయం అయితే తీసుకురా. లోకపరమైన ఏ సాంప్రదాయాన్ని, నీ ఇంట్లో ఉన్న సాంప్రదాయాన్ని అత్తారింటికి మనం తీసుకొచ్చే వాళ్ళగా ఉండకూడదు. హల్లెలూయా. ఆ భక్తి కలిగిన ఇంటికి వచ్చిన తర్వాత ఆ క్రమానికి మనం కట్టుబడినటువంటి వాళ్ళగా ఉండాలి. ఆమేన్. ఏమన్నాడు? ద్రాక్షారసం త్రాగకూడదు, ద్రాక్ష తోటలు వేయకూడదు, గుడారాల్లో కట్టుకోకూడదు. రైట్, మొదటి జనరేషన్ అయిపోయింది, 2వ జనరేషన్ అయిపోయింది, 3వ జనరేషన్ అయిపోయింది. ఆల్మోస్ట్ 250-300 సంవత్సరాల తర్వాత ఇర్మియా ప్రవక్త కాలంలో దేవుడు వేదనతో, ఒరే ఒక్కడు నా మాట వింటలేదురా, పెందల కాడే లేచి ప్రవక్తలను పంపించి మీకు వాక్యం ప్రకటిస్తున్నా నా మాట పెడచెవిని చెప్తున్నారా, నా మాట పెడచెవిని పెడుతున్నారా, అదిగో రేకాబీలను పిలుచుకురండి, యెహోనాదాబు సంతతి వారిని పిలుచుకురండి. 250 సంవత్సరాల తర్వాత, అంటే దరిదాపుగా క్రీస్తు పూర్వం ఇర్మియా కాలంలో, అంటే 606-630 ఆ ప్రాంతంలో, ఇర్మియా ప్రవక్త ప్రాంతంలో యెహోవా మందిరానికి రేకాబీలను పిలిచారు. యెహోనాదాబు కుటుంబం వారిని పిలిచారు. పిలిచి, బాబు ఇదిగో ఈ ద్రాక్షారసం త్రాగండి, నేను సేవకుని ఇస్తున్నాను, త్రాగండి అన్నారు. వాళ్ళు ఏమన్నారు తెలుసా? నువ్వు కాదు, మీ తాత ఇచ్చినా మేము తాగాం. ప్రైజ్ లార్డ్. విచిత్రం చూడండి. ఒరే బాబు నేను ఇస్తున్నాను ద్రాక్షారసం తాగండి అంటే మేము తాగం. అడుగుతున్నాడు, ఎందుకు తాగరు? ద్రాక్షారసం తాగటమే కదయ్యా, అసలు ద్రాక్ష తోట మేము ఎందుకు వేయరు? మా పితరుడు ఉన్నాడే, మా పితరుడు యెహోనాదాబు మాకేం చెప్పాడంటే, ద్రాక్ష తోట వేయొద్దు, ద్రాక్షారసం త్రాగొద్దు, గుడారాల్లోనే మీరు బ్రతకండి అన్నాడు. ఎప్పుడు చెప్పారయ్యా? ఇది ఎప్పటి మాట? 250 సంవత్సరాల క్రితపు మాట. పిల్లల పిల్లలు 250 సంవత్సరాల నుంచి ఆచరిస్తూ ఉన్నారు. ఎన్ని సంవత్సరాలండి?
ఇంకోసారి చెప్పాలమ్మా, 250 సంవత్సరాల నుంచి దాన్ని ఆచరిస్తూ ఉన్నారు. వాళ్ళు ఎవరో తెలుసా? ఆఫ్టర్ ఆల్ శరీర సంబంధమైన తల్లిదండ్రులకి వాళ్ళంత లోబడినప్పుడు నిత్యుడుగు తండ్రి దేవునికి మనం ఎంత లోబడాలో కదనని ప్రవక్త ద్వారా దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. ఆమేన్. రైట్, అందరూ నా వైపు చూడండి. పిల్లలారా, మీ తల్లిదండ్రులకు లోబడి ఉండుడి, ఇది మీకు ధర్మమే. మేలు కలుగున్నట్లు భూమి మీద నువ్వు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించడం అంటే ఏంటి? ఇక్కడ ఫాదర్స్ డే రోజు శాలువా కప్పి కాళ్ళకి దండం పెట్టడం. మొన్న ఒక చోట మీటింగ్లో చెప్పాను, ఒక తండ్రి అంటాడు, అయ్యా ఫాదర్స్ డే రోజు ఒక్కరోజు మాత్రం కాళ్ళకి దండం పెడతాడు అయ్యా, తతిమ రోజులన్నీ వాడి కాళ్ళకి నేను దండం పెట్టాలి అయ్యా. ఇదే సన్మానం అంటే శాలువా కప్పటం కాదు, మాటకు లోబడటమే సన్మానించటం, మాటకు విధేయత చూపటమే సన్మానించటం. ఆ భక్తి కలిగిన తండ్రి తల్లి నోట ఏదైనా వస్తే వెంటనే నీ గుండెల్లో ఉండాల్సిన ఆలోచన ఏంటో తెలుసా? ఈ భూమి మీద నా క్షేమాన్ని కోరేవారిలో నా తల్లిదండ్రులకు మించిన వాళ్ళు మరి ఎవ్వరూ లేరు. అమ్మ, అవునా కదా? నీ క్షేమం అమ్మ ఆలోచించినంతగా ఎవరైనా ఆలోచిస్తారా? కానీ అమ్మ మాట ఎట్టుంటుంది? జోరీగలాగా ఉంటుంది కొన్నిసార్లు. ఆమేన్. పిల్లలారా, తల్లిదండ్రులకు లోబడి ఉండుట మీకు ధర్మమే. రెండవది, ప్రతి భార్య తన భర్తకు లోబడి ఉండాలి. ఎట్లా లోబడి ఉండాలో అది చదివితేనే బాగుంటుంది. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. కొలస్సీ 3:18. నేను చదువుతాను, నాతో కలిసి అందరూ చెప్పండి మాట. భార్యలారా, మీ భర్తలకు విధేయులయుండుడి. మరొక్కసారి చదవండి ఆ మాట. భార్యలారా, మరొక్కసారి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. రైట్. మరొక చోట ఏమని రాసి ఉంటుందంటే, ప్రభువునకు లోబడినట్లుగా మీ భర్తలకు లోబడండి అని అంటది. ఎవరికి లోబడాలి? ఇక లోబడక ఆయనకే లోబడాలా ఇట్లా అంటారు కొంతమంది. అమ్మ, స్త్రీలు తల మీద ఎందుకు ముసుగేసుకోమన్నాడు దేవుడు? చక్కగా మీరందరూ ముసుగేసుకున్నారు తల్లి, మీ అందరి కొందనాలు. ఈ కాలం ముసుగులేని కాలం వస్తుంది. ముసుగేసుకుంటేనే దేవునికి లోబడినట్ట, ముసుగేసుకుంటేనే వాక్యం. కొంతమంది అంటారు, సరే వాళ్ళ ఇష్టం అది, దానికి మనం ఏం చేస్తాం? మీరు అందరూ చక్కగా ముసుగేసుకున్నారు. స్త్రీ ఎందుకు ముసుగేసుకోవాలి? ఇప్పుడు రెబ్కా ఇస్సాకును చూడటంతో ఏం చేసింది? ఎందుకు ముసుగేసుకుంది? తొలగించడానికా? ఓరే నాయన, యేసయ్య లైవ్ వెళ్తుంది, లేకపోతే తొలగించడానికా? కాతల్లి. ఎందుకు ముసుగేసుకుంటారంటే, తల మీద ముసుగేసుకోవటానికి కారణం, నాకు శిరస్సు భర్త, నాకు శిరస్సు ఉంది. నా కుటుంబాన్ని నడిపించేటప్పుడు నా తల నేను వాడను, నాకు శిరస్సు నా భర్త అని భర్త నాయకత్వానికి అప్పగించుకోవటానికి సూచనగా ప్రతి స్త్రీ తల మీద ముసుగేసుకుంటుంది. ఓ రోజు పాలకొల్లు ప్రాంతానికి మీటింగ్కి వెళ్ళాను. రాత్రి 11:30 ప్రాంతంలో, అన్నయ్య మా ఇంటికి వచ్చి చిన్న ప్రార్థన చేసి వెళ్ళాలి అన్నయ్య, మా ఆయనకి తప్పకుండా మీరు ప్రార్థన చేయాలి అన్నయ్య అంది. మొత్తానికి వెళ్ళాం. ఆ చెల్లి ఇంత ఉంది, వాళ్ళ ఆయన నిద్రలో నుంచి లేపింది, మొత్తానికి లేచాడు. మనోడు ఆజానుబాహుడు, సౌలు వంశంలాగా కనపడుతుంది. 2 అంగుళాలు ఉంటాడు, అంతెత్తు, అక్కెంత. వాళ్ళ ఆయన పట్టుకొని అంటది, అన్నయ్య ఈయన గట్టిగా ప్రార్థన చేయండి అన్నయ్య, అసలు ఈ మనిషికి తలకాయే లేదన్నయ్య అంది. నేను అప్పుడు అనుకున్నా, నువ్వు అన్నది నిజమేనమ్మా, వాడికి తలకాయ లేదమ్మా, వాడికి తలకాయే గనకని
వాడికి తలకాయే కనుక ఉంటే నిన్ను అక్కడ షూట్ చేయాలి. అరే డైరెక్ట్గా ఇప్పుడు పరపురుషుడు, నేను ఎవరో బయట ఆ రోజు వచ్చా, ఏమండి ప్రార్థన చేయండి అంటే పోయింది కదా. చూడండి అక్కడ నాతో పాటు 2-3 ఉన్నారు. అయ్యా ఈయనకి తలకాయే లేదయ్యా అంది. 6 అడుగులు, ఒక ఏటేస్తే కోరకు దిగిపోయినట్టుగా భూమిలోకి. చూడండి కొంతమంది స్త్రీలకి, అందరు కాదు, ఏమంటాడు తెలుసా, ప్రభువునకు వలే భర్త అంటంతోటే గుండెల్లో ఒక భయం ఉండాలి. యజమానుడు అని అంటంతో ప్రతి స్త్రీ తన గుండెల్లో ఒక పవిత్రమైన భయంతో తను బ్రతకాలి అంటాడు దేవుడు ఇక్కడ. ప్రభువునకు వలె మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. నాతో కలిసి చెప్పండి, ప్రభువునకు వలె స్వపురుషులకు లోబడి ఉండుడి. ఎవరికి లోబడాలి? నీ స్వపురుషుడు ఎవరు? తండ్రి పురుషుడే, వినండి, తమ్ముడు పురుషుడే, అన్న పురుషుడే. వివాహమైన తర్వాత ఏ పురుషుడికి లోబడాలి? నీ స్వపురుషుడు ఒక ఆయన ఉన్నాడు. ఎవరు నీ స్వపురుషుడు? నీ భర్త నీ స్వపురుషుడు. వినండి, కుటుంబంలో వివాహం చేశారు, మీరు అత్తారింటికి వచ్చారు. ఊరు నుంచి అమ్మ ఫోన్ చేసింది, అమ్మ 2 రోజులు బట్టి కల్లో నువ్వే కనపడుతున్నావమ్మా, నువ్వు వచ్చేయమ్మా అని అమ్మ అంది. నువ్వు భర్త దగ్గరికి వెళ్ళావు, ఏమండి మా అమ్మ మా నాన్న ఫోన్ చేశారు, రాత్రి మా అమ్మ కల్లో వచ్చానంట, నేను వెళ్తానండి అని అడిగావు. నీ భర్త వద్దు తర్వాత చూద్దాంలే అన్నాడు. ఏం చేద్దాం ఇప్పుడు? ఏం చేద్దాం అప్పుడు? చూసారా, మీరు ఏం చేస్తారో తెలుసు నాకు. కాదన్నాడు అనుకో, కొంతమంది ఏ రేంజ్లో సమాధానం ఉంటుందంటే, అడగటం నా ధర్మం, నీ సంతకం ఎవడికి అవసరం లేదు. ఎక్కడ నేనేదో సెలవు సీటీ పెట్టినట్టు, నువ్వు సంతకం పెడితేనే ఆ సెలవు పాస్ అయినట్టు, ఇక్కడ ఎవడు ఏం పట్టించుకో, చెప్పాలి కాబట్టి చెప్పా. నువ్వు పొమ్మంటావా ఉండమంటావా నాకు అవసరం లేదు. సూటికేసి చదువుకోవటం, సెలవు చెన్నైపట్నం. అది క్రైస్తవ స్త్రీకి ఉండే లక్షణం కాదు. సరే, నువ్వు మీ అమ్మకు ఫోన్ చేసావు, అమ్మా మా ఆయన వద్దంటున్నాడే, డాడీ మా ఆయన వద్దంటున్నాడే అని చెప్పారు అనుకోండి. కొంతమంది తల్లిదండ్రులు జ్ఞానులు ఏమంటారు తెలుసా, అసలు ఆడికి చెప్పేది ఏంటే, వచ్చాయి అల్లుడిని పట్టుకొని వాడు వీడు అంటా ఉంటే. ఇక గమనించండి, అత్త మామ ఆడు ఈడంటే ఇక కూతురేమంటది, అరే వరే అంటది. ఎక్కడి నుంచి? ఆ బ్రీడే ఈ బ్రీడు. ప్రతి స్త్రీ ప్రభువునకు వలె నీ స్వపురుషులకు లోబడి ఉండండి. బిడ్డలారా, అన్నా అట్లా లోబడితే వీళ్ళు ఆడిస్తారన్నా అని అంటారా? వింటావా? వాక్యానికి సాక్షిగా నువ్వు బ్రతుకు. ఆ వాక్యమే నీ పక్షాన పోరాడుతుంది. ఆ వాక్యమే విరోధంగా మాట్లాడితే నోరు మూయిస్తుంది. నువ్వు నోరు మూయించగలుగుతావా? వాక్యం మూయించగలుగుతుందా? దేవుని వాక్యం నీ పట్ల కార్యం చేస్తే అద్భుతం తెలుసా, శత్రు శాసనం లేకుండా దేవుడు చేస్తాడు. గట్టిగా విధేయత క్రైస్తవ జీవితానికి ఆభరణం. విధేయతే విజయ రహస్యం. రైట్, తల్లిదండ్రులకు విధేయత చూపాం, రైట్, భర్తకు విధేయత చూపాం. ఇప్పుడు మన పని స్థలాల్లో ఉద్యోగాలు చేసుకుంటాం. ఉద్యోగాలు చేసే చోట మన యజమానులు ఉంటారు. మరి యజమానుల దగ్గర ఎట్లా ఉండాలి? ఈ మాట కూడా చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం చదువుతల్లి. 5వ వచనం నుంచి చదవండమ్మా. దాసులారా, అయ్యో చూడండి, అసలు ఆ మాటలు చూడండి, అసలు ఆ మాటలు చూడండి అన్న. క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులయుండుడి. మనుషులను సంతోషపెట్టు
వారు చేయునట్లు కంటికి కనబడుటకే గాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును అబ్బబ్బ చూడండి, మనఃపూర్వకంగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయుడి. అసలు ఈ మాటకి అందరూ ఫిదా అయిపోవాలంతే. చప్పట్లు కొడుతూ ప్రభుకి స్తోత్రాలు చెప్తాం. అమ్మ విన్నారా తల్లి? మీ పనిచేసే చోట నీకు పై స్థాయిలో ఉన్న ఉద్యోగులు ఉంటారు, నీ పై స్థాయిలో ఉన్న ఉద్యోగులు ఉంటారు. దేవుని వాక్య క్రమానికి లోబడిన ప్రతి మాటకు నువ్వు విధేయత చూపాలి. ఇప్పుడు మీరు అనొచ్చు, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అవిధేయత చూపించారు కదా రాజుకి అని అంటారా? ఏ విషయంలో వాళ్ళు అవిధేయత చూపారు? ఉద్యోగ బాధ్యతల విషయంలో కాదు, వాక్యానికి భిన్నమైన విగ్రహాల ఎదుట మొక్కమన్నప్పుడు అప్పుడు అవిధేయత చూపారు. వాక్యానికి నేను సాక్షిగా నిలబడేటప్పుడు అతడు రాజా, రైత, సుప్రీం దేవుని వాక్యమే. అయితే ఉద్యోగ ధర్మాలు కొన్ని ఉంటాయి. యజమానుల దగ్గర మనం పనిచేసేటప్పుడు అసలు ఆ మాటలు ముద్దాడుతూ చదవండి బిడ్డలారా. నిజంగా ఈ మాట ప్రకారం మీ పని స్థలాల్లో మీరు పనిచేస్తే మీ యజమానులంతా క్రీస్తుకు దాసులు అవటానికి దేవుడు కృప చూపిస్తాడు. పని చేయాల్సిన స్థలంలో ఈ వాక్య ప్రకారంగా ప్రతి పనివాడు, అఫ్కోర్స్ నువ్వు 4th క్లాస్ ఎంప్లాయీ అయి ఉండొచ్చు, నీ పైన గెజిటెడ్ ఆఫీసర్లు ఉంటారు. అఫ్కోర్స్ నువ్వు గెజిటెడ్ ఆఫీసర్ అయి ఉండొచ్చు, నీ పైన సివిల్ సర్వెంట్స్ ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు. లేదు నువ్వు ఐఏఎస్ ఆఫీసర్వి, నీ మీద సిఎస్ దానికి మించిన స్థాయిలో వాళ్ళు ఉంటారు. ప్రతి వ్యక్తికి ఒక యజమాని ఉన్నాడు. ఆమేన్. నేను అంటాను, ఆ యజమానికి ఎట్లా లోపడాలంటే ప్రభువునకు వలే మీ శరీర సంబంధమైన యజమానులకు లోబడి ఉండండి. చదవండి ఆ మాటలు ఒకసారి. ఆగు చిన్న, నాతో కలిసి. దాసులారా, యథార్థ హృదయముతో భయముతో వణుకుతో క్రీస్తు వలె శరీర విషయమైన మీ యజమానులైన వారికి విధేయులయుండుడి. ఎవరికి విధేయత చూపించినట్టు చూపించాలట? క్రీస్తునకు వలె మీ యజమానులకు విధేయులయుండుడి. తర్వాత మాట అంటాడు, మనుషులను సంతోషపెట్టువారు చేయునట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తుకు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకంగా చేయండి. నేను ఇష్టపూర్వకంగా సేవ చేయండి. అబ్బా, నీ ఉద్యోగ స్థలంలో ఉద్యోగాన్ని ఎట్లా ఎంచుతావో తెలుసా? తప్పదండి, జీతం తీసుకుంటున్నాం కదా, చేయాలి కదండి. మొక్కుబడిగా డ్యూటీ చేయొద్దు. నేను ఎప్పుడూ చెప్తాను, నువ్వు 10,000 రూపాయలు జీతం తీసుకుంటున్నావంటే నీ యజమానికి 30,000 రూపాయల పని నువ్వు చూపించాలి. నువ్వు 50,000 రూపాయలు జీతం తీసుకుంటున్నావంటే నీ యజమానికి 2 లక్షల పని నీ ద్వారా 2 లక్షల ఆదాయం రావాలి. ఎట్లా ఉద్యోగం చేయాలో తెలుసా? ఇక తప్పదండి అని ఏదో ఇక తప్పదు గనక చేయాలి కదండి అన్నట్లు చేయొద్దు. ప్రభువుకు ఒక సేవకుడు ఎట్లా సేవ చేస్తాడో నీ యజమానుడు కూడా నీవు అట్లా సేవ చేయాలి. ఎట్లా? మరలా కంటికి కనబడేటట్లు, కంటికి కనబడాలని కాదు కానీ తర్వాత ఫిలిప్ కొలస్సీ పత్రికలు ఉంటాడు, శుద్ధ అంతఃకరణము కలిగిన వారై అంటాడు. హృదయపు లోతుల్లో నుంచి శుద్ధమైన మనస్సుతో మనస్ఫూర్తిగా నా ప్రభువుకే నేను సేవ చేస్తున్నాను. ఎవరి యజమానుడు? నా ప్రభు. నా ప్రభువుకే నేను సేవ చేస్తున్నాను అన్నట్లుగా ప్రతి పనివాడు తన యజమానుడి దగ్గర పనిచేసేవాడిగా ఉండాలి. మనఃపూర్వకంగా చేయాలి కానీ కంటికి కనబడేటట్టుగా యాక్టింగ్ చేయకూడదు. నేను కంపెనీలో పనిచేశాను. జిఎం మేనేజర్ వెళ్ళేటప్పుడు ఈ వర్కర్స్ ఉంటారు కదా, ఈవెన్ ఇంజనీర్స్ అయినా ఆ జిఎం వెళ్ళేటప్పుడు గమనించండి, చూసి సార్ 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 అని వణుకుతూ ఉంటాడు. అట్లా సార్ అట్లా దాటిపోయిన తర్వాత ఇదంతా తుస్సు అంటాడు. ముందేం వణుకుతూ ఉన్నట్లుంటాడు. దాన్ని ఏమంటారో తెలుసా? నక్క వినయము అంటారు. క్రైస్తవుడి జీవితంలో నక్క వినయం ఉండకూడదు. నీ యజమానుని నీ ప్రభువులాగా చూడు. దేవుని వాక్యానికి అనుకూలమైన ప్రతి శాసనం, ఆమేన్, ప్రతి శాసనం నువ్వు నెరవేర్చు. రైట్. నిన్ను
ఈ పని నిమిత్తం తీసుకున్నారు. యజమానుడు వచ్చాడు, బాబు ఇక్కడ పని అయిపోయింది, ఖాళీగా ఉన్న కొంచెం ఆ పని చేయి అని అన్నారు అనుకోండి. ఇప్పుడు యేసయ్య వచ్చి, రే బాబు ఇక్కడ కూర్చున్నావు, ఇక్కడ కాదు అటు కూర్చో అంటంతో యేసయ్య వైపు చూసి, నేను అందరికంటే ముందు ఇక్కడ వచ్చి కూర్చున్నా, నేను ఎక్కడే కూర్చున్నా అని అంటావా? టకమని లేచి వెళ్తావా? యేసయ్య చెప్తే ఇంక మనం లేవకుండా ఉంటాం తమ్ముడా. నీ యజమాని ఎప్పుడైనా, బాబు ఆ పని నిమిత్తం వెళ్ళు, అమ్మా ఇదిగో ఈ పని చేయి, ప్రభువునకు ఎట్లా లోపడతావో అట్లా నీ పని స్థలంలో నీ ప్రభువును చూపిస్తే యజమానుడు క్రీస్తు సొంతం అవటానికి దేవుడు కృప చూపిస్తాడు. సిరియా దేశపు సైన్యాధ్యక్షుడు ప్రభువుకు లొంగేటట్లుగా చేసింది ప్రసంగికుడు కాదు, ఒక పసిబిడ్డ. బిడ్డలారా, మీ పని స్థలాల్లో నమ్మకంగా ఉండండి. అది పని చిన్నదా పెద్దదా అసలు పట్టించుకోవద్దు. ఒకవేళ మీరు పాచి పని చేసుకున్నా అదేమో సిగ్గుకరమైన పని కాదు. ఆ పాచి పని చేస్తా ఉన్నా యజమానుల ఇంటిలో వాళ్ళ బట్టలు ఉతుకుతున్నా, మీరు బట్టలు ఉతికారంటే ఆ బట్టలు ఆరేస్తే ఎట్టుండాలో తెలుసా? మల్లెపూలులాగా మా ఇంట్లోనే ఉతకమండి. నా నీ ప్రతి పనిలో ఆ నైపుణ్యాన్ని కనపరచు. నీ యజమానుని బట్టలు ఉతికేటప్పుడు ఎట్లా ఉతకాలో తెలుసా? ఇవి నా ప్రభు బట్టలు, ఇవి నా ప్రభు బట్టలు. ప్రభు సేవ చేసినట్లుగా ప్రతి బిడ్డ ప్రభు పని చేసేటువంటి వాడిగా ఉండాలి. హల్లెలూయా. ప్రతి విషయంలో మనం లోబడేటువంటి వారిగా ఉండాలి. భర్తకు తల్లిదండ్రులకు లోబడాలి, చెప్పాలి భర్తకు లోబడాలి, తర్వాత యజమానులకు లోబడాలి. వీటన్నిటికి మించి మనం ఎవరికి లోబడాలో తెలుసా? రక్షకుడైన దేవునికి మనం లోబడాలి. దేవునికి లోబడటం అంటే సింపుల్. నేను ఇక్కడ ముగించబోతున్నాను, చూడండి. దేవునికి లోబడటం అంటే సింపుల్. దేవుని మాటకు విధేయత చూపటమే దేవునికి లోబడటం. దేవునికి విధేయత చూపటం. నీ దేవుడు ఎవరో తెలుసా? బలులర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. ఇప్పుడు దేవుడు త్రాగొద్దు అన్నాడు, అది దేవుని వాక్యం. ఆ మాటకు నేను అవిధేయత చూపించి ₹1,00,00,000 కానుక తీసుకొచ్చి, ప్రభువా ఇదిగో ఈ కానుక తీసుకో అంటే ఆ కానుకను ప్రభు ఎట్లా ఎంచుతాడో తెలుసా? పెంటతో సమానంగా ఎంచుతాడు. అప్పుడు ప్రభు అంటాడు, బిడ్డ నీ డబ్బు కాదురా నేను కానుకగా కోరుకుంది, నిన్నే నాకు కానుకగా కోరుకున్నా, నిన్నే నేను కానుకగా కోరుకున్నా. నీ డబ్బు కాదు, నువ్వు కావాలరా నాకు, నువ్వు కావాలి, నీవు నా సొంతం. నీవు నాకు దూరంగా బ్రతుకుతూ ₹1,00,000 దేవుని కానుకిచ్చా అని అంటే కానుక తీసుకున్న సేవకుడు సంతోషిస్తాడేమో, కానీ నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య మాత్రం సంతోషించాడు. యేసయ్యమ్మ ఎవరిని కానుకగా కోరుకుంటున్నాడో తెలుసారా తల్లి? నిన్నే కానుకగా కోరుకుంటున్నాడు. నిన్నే ఆయన కానుకగా, మనల్నే ఆయన కానుకగా కోరుకుంటున్నాడు. ఆయన మాటకు విధేయత చూపితే బలి కంటే అర్పణ కంటే దేవుని మాట వినటమే. మరోసారి నేను ఇక్కడ విలువైన వివరణ ఇచ్చి నేను ముగిస్తాను. ఇటు తల్లిదండ్రుల మాటకైనా, భర్త మాటకైనా, యజమానుల మాటకైనా, పరమ యజమానుడు దేవుని మాటకైనా మన విధేయత చూపిస్తే ఏం జరిగిద్ది, అట్ దట్ సేమ్ టైం అవిధేయత చూపిస్తే ఏం జరిగిద్ది? బాగా వినండి. అవిధేయత చూపిస్తే ఏం జరిగిద్దంటే, ఎఫెసీ పత్రికలో పౌలు గారు అంటాడు, అవిధేయులను ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతి అని అంటాడు. నాతో కలిసి చెప్పండి, అవిధేయులను ప్రేరేపించు శక్తికి అధిపతి. ప్రేరేపించు శక్తికి అధిపతి ఎవరయ్యి అంటే శత్రువైన సాతాను. శత్రువైన సాతాను ఎవరిని ప్రేరేపిస్తాడంట? అవిధేయులను. చూడండి, సైతానుగాడు అంటాం కానీ సైతానుగాడు కూడా ఒక నీతి ఉంది. అద్భుతం. సైతాను కూడా ఒక నీతి ఉంది. ఏంటో అడుగున్న నీతి ఏంటో తెలుసా? ఎవరిని పడితే వాడిని ప్రేరేపించడు. ఎవరిని ప్రేరేపిస్తాడు? ఎవడైతే అవిధేయత చూపించాడో అవిధేయుణ్ణి ప్రేరేపిస్తాడు. మీకు ఇంకా పచ్చిగా అర్థమయ్యేటట్టు చెప్తా. ఆ తల్లి చెప్తుంది కొడుక్కి, రేయ్ కాలేజీకి చక్కగా వెళ్ళు, అటు ఇటు వెళ్ళొద్దు, కాలేజీకి తప్ప ఎక్కడికి వెళ్ళొద్దు అని తల్లి తండ్రి చెప్తారు. కాలేజీకి వెళ్తున్నాను మమ్మీ అని చెప్పి వాడు ఐమాక్స్ థియేటర్కి వెళ్ళాడు. ఏం చూపించాడు? అవిధేయత చూపించాడు. ఆ అవిధేయత చూపించిన తర్వాత సాతాను వాడి మనసుని ప్రేరేపిస్తాడో తెలుసా? ఎడిదిరిగి సినిమాకి వచ్చావు కదా, సిగరెట్ తాగి, ఎడిదిరిగి సిగరెట్ తాగావుగా, తీర్థం కూడా పుచ్చుకో, ఎడిదిరిగి సొక్కేసావుగా,
లైఫ్లో ఒక ఎంజాయ్మెంట్ ఉండాలి, ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండాలిరా మనిషి అంటే. మనం అట్లా వెళ్ళాలిరా. సకల విధములైన అపవిత్రాత్మలు, సకల విధములైన పాపం వానిలో విలయతాండవం ఆడుతుంది. ఎందుకు సాతాను ఇన్ని రకాలుగా వాడిని పురికిలిపోడు తెలుసా? జస్ట్ బికాస్ ఆఫ్ అవిధేయత. గట్టిగా చెప్దాం, దేన్ని బట్టి? అవిధేయతను బట్టి. వాక్యం వింటున్న బిడ్డలారా, ఎవడైనా అవిధేయత చూపిస్తే, నా వైపు చూడండి, నీ భర్త అన్నాడు, ఆ మంచి భర్త భక్తి కలిగిన వాడు, ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్తా, వెళ్ళొద్దు ఆ ఇంటికి అన్నాడు. నువ్వు ఆ ఇంటికి కావాలని వెళ్తే నీ అవిధేయపు మనసు చూసి సైతాన్ని ఏం చేస్తాడో తెలుసా? నీ లోపల తెలియకుండా ఒక అపవిత్రమైన ఆలోచన పుట్టిస్తాడు. ఎందుకు ఈ అపవిత్రమైన ఆలోచన వచ్చిందంటే దానికి కలిగిన కారణం ఏంటంటే, చెప్పండి. సైతానుగాడే కానీ వాడికి ఒక నీతి ఉంది. వాడికున్న నీతి ఏంటంటే అవిధేయులనే వాడు పట్టుకుంటాడట. ఇప్పుడు దేవుని మాటకు విధేయత చూపిస్తే అద్భుతం. దేవుని మాటకు విధేయత చూపే ప్రతి వ్యక్తిని పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తాడు. అపోస్తుల కార్యాలు అపోస్తులైన పేతురు వారు అంటారు కదా, విధేయులగు వారికి అనుగ్రహించబడు పరిశుద్ధాత్మ అంటాడు. నాతో కలిసి చెప్పండి మాట, విధేయులగు వారికి అనుగ్రహించబడు పరిశుద్ధాత్మ. విధేయులకి ఎవరు అనుగ్రహించబడతారు? అవిధేయులకి అపవిత్రాత్మ, విధేయులకేమో పరిశుద్ధాత్మ, అవిధేయులకేమో. ఎప్పుడు నేను మరలా చెప్తాను, క్రైస్తవ జీవితానికి వినయ విధేయతలే ఆభరణాలు. నీ జీవిత విజయ రహస్యము నీ విధేయతే, నీ వినయమే. హల్లెలూయా. ఆఖరి మాట చదువుకుందాం. వినయం ఏం చేస్తుందో, అదే విధేయత ఏం చేస్తుందో ఇది చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 22:4 సామెతల గ్రంథం. ఇరవై 22:4 చదవండి ఎవరైనా. చాలు, అందరం కలిసి చెప్దాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలం, ఐశ్వర్యము, ఘనత, జీవము దాని వలన కలుగును. ఒక వ్యక్తి లోపల వినయం ఉంటేనట, వినయం ఐశ్వర్యాన్ని ఇస్తుందట, ఘనతనిస్తుందట, దానికి మించి చెప్పాలి, దానికి మించి జీవాన్ని అనుగ్రహిస్తుంది. ఒకటే మాట మీరు వినండి, నువ్వు విధేయత చూపాలే కానీ దేవుడు నీకు ఇవ్వలేనిదంటూ ఏదీ ఉండదు. ఆయన మాటకు నువ్వు విధేయత చూపాలే కానీ నీ బ్రతుకులో దేవుడు అనుగ్రహించనిదంటూ ఏది ఉండదు. ఏమిస్తాడు ఆయన? ఐశ్వర్యం ఇస్తాడట, ఘనతనిస్తాడట, దానికి మించి జీవాన్ని దేవుడు అనుగ్రహిస్తాడట. దేని వలన కలుగుతాయి? ఐశ్వర్యం దేని వలన? ఉద్యోగం వలన అని రాసిందా. ఘనత దేని వలన? బైబిల్లో మీరు ఎరుగుదురు కదా, ఘనతకు ముందు వినయం నడుస్తుంది. అంటే వినయ్ కుమార్ వెళ్తా ఉంటే వెనకెవరు వస్తారు? ఘనత కుమార్ వస్తాడు. వినయ్ కుమార్ వెళ్తా ఉంటే ఆ వినయ్ కుమార్ వెనక చూడండి, అసలు దేవుని మాటకు విధేయత చూపేవాడు. అద్భుతం. ఈ సృష్టి ఉంది కదా, ఈ సృష్టిని 2 రకాలుగా విభజించవచ్చు. ఒకటి, సృష్టిలో ఉన్న కొన్నేమో దేవుని మాట చొప్పున కలుగు చేయబడినాయి. రెండవదేమో దేవుని స్వహస్తాలతో కలుగు చేయబడినాయి. దేవుని స్వహస్తాలతో కలుగు చేయబడింది ఎవరు? మనిషి. దేవుని నోటి మాటతో కలుగు చేయబడింది ఏది? మీకు తెలుసా? దేవుని స్వహస్తాలతో కలుగు చేయబడిన నీవు దేవుని మాటకు లోబడితే ప్రకృతి ప్రపంచం నీ మాటకు లోబడేటట్లుగా దేవుడు చేస్తాడు. ఒకరోజు ఒక ఆయన ఆకాశం వైపు చూసి, ఏ సూర్యుడా ఆగక్కడ, ఎక్కడికెళ్తాం, ఆగక్కడ. ఇటు తిరిగాడు, చంద్రుడా ఏం ఆగక్కడ అన్నాడు. వాళ్ళు బెత్తరపోయి వాళ్ళని పుట్టించిన దేవుని వైపు చూసి అక్కడెక్కడో యెహోషువ అన్నట్టయ్యా ఆగమంటున్నాడు, ఆగమంటారా కదలమంటారా అంటే ఆయన అన్నాడు, యెహోషువ ఆగమంటే నిలవమంటే అట్టెట్ట అని అడిగేలోపు ఆయన అన్నాడు, వాడు నా మాట విన్నాడు గనుక వాడి మాట మీరు వినాలి.
ఒక ఆయన ఆకాశం వైపు చూశాడు. ఆకాశమా, నువ్వు మోతైపడాలా. 3.5 సంవత్సరాలు మంచు కానీ సినుకు కానీ తుంపర్లు కూడా పడకూడదు. ఆకాశం బెత్తపోయింది. దేవుడిని అడిగింది, ఏంటి ప్రభు, ఎవరో ఏలియానంట మోతేయమంటున్నాడు, ఏమంటావు? ఎవరు చెప్పారు ఆ మాట? ఎవరు చెప్పారు ఆ మాట? ఏలియా చెప్పాడు అని అంటంతో దేవుడు అన్నాడు, మేఘమా, ఆకాశమా, మేఘమండలములారా, మీరందరూ ఏలియా మాట వినాల్సిందే. ఎందుకు వినాలయ్యా? ఏలియా నా మాట విన్నాడు గనుక. 3.5 సంవత్సరాల తర్వాత మరలా అదే ఏలియా వచ్చి అన్నాడు, ఇది ఆకాశమా, వర్షం కురిపించాయి అన్నాడు. మేఘం అనాల, 3.5 సంవత్సరాల క్రితం కురవకూడదన్నావు, ఇప్పుడేం కురవాలన్నావు అంటే మాకంటూ స్వతంత్ర అభిప్రాయాలు ఏమీ లేవా, ఇక్కడ మానుమతి ఏమీ లేదా అని ఏమన్నా అనాలి. ఏమన్నా సింపుల్గా ఒకటే మాట అంది. దేవుణ్ణి అడిగాయి, అయ్యా మరి ఇట్లా అన్నాడు ఏలియా. ఏలియా ఏది చెప్పాడో, ఎందుకు ప్రకృతి మీద దేవుడు అంత అధికారం ఇచ్చాడో తెలుసా? ప్రకృతి దేవుని నోటి మాట చొప్పున కలుగు చేయబడింది. దేవుని స్వహస్తాలతో కలుగు చేయబడిన నీవు దేవుని మాటకు విధేయత చూపిస్తే ప్రపంచం, ప్రకృతి నీకు సాగిలపడేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. చప్పట్లు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్తాను. ఇవన్నీ మనకు అనుగ్రహించేదేది? ఇవన్నీ మనకు అనుగ్రహించేదేది? ఐశ్వర్యం యోసేపు కలిగిందా లేదా? ఘనత యోసేపు కలిగిందా లేదా? యోసేపు నిత్య జీవాన్ని పొందుకున్నాడా లేదా? ఎందుకు? అలాంటి దేనత్వం, విధేయత, నమ్రత, లోబడే తత్వం కృపగల దేవుడు మనందరికీ దయచేయును గాక.